కరోనా కష్టకాలంలో తొర్రూరు పట్టణ ప్రజలకు నిత్యావసర సరుకులు అదేవిధంగా వైద్య ఆరోగ్య పరీక్ష నిర్వహించి వారికి అండగా నిలిచామని 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కర్ణి నాగరాజు తెలిపారు. వార్డులో ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం కాకుండా సజావుగా సాగేలా గతంలో చూశామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి డివిజన్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, మరోసారి అవకాశం ఇస్తే డివిజన్ రూపురేఖలు మార్చి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పట్టణాలు అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. జై తెలంగాణ. 11వ వార్డు నాగరాజు కారు గుర్తుకై 11వ వార్డు నాగరాజు కారు గుర్తుకై కారు గుర్తుకై అధిక మెజార్టీతో గెలిపించాలి. కర్ణి నాగరాజుని గెలిపించాలి 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 కర్ణి నాగరాజును గెలిపించాలి 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 కారు గుర్తుకై కారు గుర్తుకై 11వ వార్డు కర్ణి నాగరాజు కారు గుర్తుకై. జై తెలంగాణ. నా పేరు కర్ణి నాగరాజు, 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల్లో కాంటెస్ట్ చేస్తున్నాను. కాంటెస్టింగ్ క్యాండిడేట్ని. 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుస్తామనే నాకు నమ్మకం ఉన్నది. మేము చేసిన అభివృద్ధి పనులు, ఇంత మునుపు మా భార్య మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నాను. మేము గత 30 సంవత్సరాలుగా మాకు రాజకీయంలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ అందరితో మమేకమై మేము ప్రతి ఒక్కరితో ఎవరి ఇంటికి పోయినా కూడా మా ఇంటి మనిషిలాగానే మేము మెదులుతూ తిరుగుతూ అందరితో కలుపు